5 సంవత్సరాల ప్రయాణంలో పలు అభివృద్ధి పనులను అందించిన వ్యక్తి చీరా సుచిత్ర శ్రీకాంత్. రామ్గోపాల్పేట్ డివిజన్ అభివృద్ధిలో కార్పొరేటర్ చీరా సుచిత్ర శ్రీకాంత్ సేవలు అనిర్వచనీయం. గత ప్రభుత్వాల పనితీరుతో విసిగి వేసారిన ప్రజలు కొత్త మార్పును కోరుకున్నారు. అందులో భాగంగా గత 5 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ తరపున గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రామ్గోపాల్పేట్ డివిజన్ ప్రజలకు సేవలు చేసుకునే అదృష్టం చీరా సుచిత్ర శ్రీకాంత్ అభ్యర్థికి దక్కింది. అనుకున్నదే తరువుగా ఎన్నికల్లో నిలబడి ప్రత్యర్థుల రాజకీయ చదరంగంలో పావుగా మారకుండా గతంలో అందించిన సేవలు యాద చేసుకుంటూ డివిజన్ ప్రజలు భారీ మెజారిటీతో గెలుపొందించారు. ఎప్పుడు ఒక పనన మన ఇంట్లోనే మనం ఒక మంచి ఇల్లు కట్టుకొని మంచి ఇదైన తర్వాత కూడా ఇంకో ఆలోచన అనేది ఉంటుంది. ఇవాళ 5 సంవత్సరాలలో సాధించినవి చెప్పినాం, ఇంకా చాలా సాధించేటివి ఉన్నాయి. ఈ సాధించేవన్నీ కార్యక్రమాలు కూడా చేయాలని, ఆ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనసా వాచ కర్మన భగవంతుని కోరుకుంటున్నాం. అన్న సతీష్ అన్న నన్ను అడిగే డైరెక్ట్గా ఇంకేమన్నా 2 crores ఇచ్చినాం కదమ్మా బడ్జెట్ 24/7 పనిచేస్తాము. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు 100%గా ఇదే ప్రజల మధ్యలో ఉంటూ ముందుకెళ్తాం. ఇంకా సాయి గారికి ఏమన్నాయా? ఒక్క నిమిషం, ఇంకో విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. కుర్మా శ్మశాన వాటిక బన్సీలాల్పేట చాలా ఒక భయానకమైన ఇష్యూ. ఇది చాలా బెదిరింపులు, చాలా కవ్వింపులు జరిగిన ఇష్యూ. ఇది నేను కుర్మా వైస్ ప్రెసిడెంట్గా టేక్ ఓవర్ చేసిన, అది మా డివిజన్ పక్కదైనా కానీ బన్సీలాల్పేటలో ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా మా కమ్యూనిటీకి సంబంధించి 1965 గజాలు ఏదైతే ఎంఆర్ఓ రికార్డ్స్ ప్రకారంగా, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా, టిఎస్ఎల్ఆర్ కాపీ రికార్డ్స్ ప్రకారంగా గత 1985 నుంచి కబ్జా జరుపుకుంటూ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుంటూ రావడం జరిగింది. మా పోరాటం ఫలితం రాబోయే 1-2 నెలల్లో 100% వస్తుంది. ఎందుకంటే జోనల్ కమిషనరు, దాని తర్వాత కమిషనరు, దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, అంతే అన్ని గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇది కంపల్సరీగా శ్మశాన వాటిక అనేది చెప్పడం జరిగింది. దీన్ని 100% సాధించే వరకు 100% పోరాడతాం. హైడ్రా కూడా మా యొక్క వాదనని నమ్మింది. కాకపోతే కోర్టుల కేసు ఉండడం వల్ల ఒక 16 కేసులు వేయడం జరిగింది మా పైన. అందులో 4 కేసులు నా పైన ఉన్నాయి. నటరాజ్ పైన దగ్గర 16 కేసులు అట్లా పోరాడిన వాళ్ళ మీద ఉంది. ఇది ఒక మంచి విజయం మాకు. అంటే ఒక 1965 గజాలు 40 సంవత్సరాల కింద కబ్జా అయిన దాని మీద పోరాడి సాధించిన చరిత్ర. ఓ రాజకీయ నాయకుడు అంటే కబ్జా చేయడం నేర్చుకుంటు, కానీ కబ్జాలో ఉన్నదాన్ని బయటికి తీసుకురావడం అనేది ఒక పెద్ద భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశంగా ఇచ్చేస్తాం. అంటే దాంట్లో బెదిరింపులు, కవ్వింపులు 2 కూడా జరిగినాయి. కానీ ఎక్కడ దానికి కూడా లొంగకుండా ముందుకెళ్ళినాం. దాన్ని ఓటింగ్ ఆర్డర్ అయితే పెండింగ్ అవుతుంది కదా, ఓటింగ్ ఆర్డర్ అయితే మనకు సైడ్ సపోర్ట్ ఉన్నా కోర్టులో అయితే వ్యవహారం నడుస్తున్నప్పుడు ఇంకా డిక్లరేషన్ కావాలంటే కదా. అందుకే చెప్తున్నా కదా, రాబోయే 1-2 నెలల్లో మా ఫేవర్లో వస్తుంది. ఎందుకంటే కోర్టు కూడా ఇచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు, హైడ్రా డిపార్ట్మెంట్ ఇచ్చిన దాని మీదనే జడ్జిమెంట్లు ఇస్తుంది, కానీ సొంతంగా ఏం జడ్జిమెంట్లు ఇవ్వదు. సో 100% దాంట్లో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి 100% నమ్ముతున్నాం. రేపు రాబోయే కాలంలో మీ అందరి సమక్షంలోనే దాన్ని కుర్మా శ్మశాన వాటికగా మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని మీ అందరినీ కూడా పిలిచి ఒక ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి తెలియజేస్తాం. దాన్ని కూడా పెడతాం కదా, ప్రెస్ మీట్ సాధించినప్పుడు పెట్టాలి కదా. సరే, అది ఏం చేస్తాం అనేది సెకండరీ, కానీ మొత్తానికి మాత్రం ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేసుకుంటామని చెప్పి. ఇంకానా శ్రీనివాస్ గౌడ్ గారు ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు కదా. రైట్, నాకు 6 సంవత్సరాలు కాంగ్రెస్ లో నేను జాయిన్ కాలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 6 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను నేను బీఆర్ఎస్ లో. ఒక సామాన్య కార్యకర్త కన్నా అధ్వానంగా కష్టపడ్డాను నేను 6 సంవత్సరాలు. కానీ అక్కడ నాకు గుర్తింపు రాలేదు. ఏదైతే పార్టీ నేను చేసిన పనులని నమ్మి నాకు టికెట్ ఇచ్చింది, కన్నతల్లి లాంటిది.
కన్నతల్ల లాంటి బీజేపీ పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇచ్చి నాకు ఒక ఇది చేసింది కాబట్టి నాకు టికెట్ ఇస్తే నేను నిలబడతా, టికెట్ ఇవ్వకున్నా కానీ ఇదే పార్టీలో ఉంటా, వేరే పార్టీలో పోయి టికెట్ తీసుకునే అవసరం లేదు. అట్లాంటి అవకాశాలు చాలా వచ్చినాయి. 3 సంవత్సరాల కింద మంత్రి గారు పిలిచి మీరు రండి అని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చాలా మంది రావడం జరుగుతుంది రండి అని చెప్పేసి. కానీ కన్నతల్ల లాంటి నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిన బీజేపీ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. టికెట్ ఇచ్చినా ఈ పార్టీలో ఉంటా, టికెట్ ఇవ్వకుండా ఇదే పార్టీలో ఉంటా. అంత అవసరం పడితే రెబల్ బీజేపీ క్యాండిడేట్గా వేస్తా కానీ మాత్రం పార్టీని మాత్రం ఆడ. కాంగ్రెస్ బాగా ఆఫర్లు ఉన్నాయని అని చెప్తున్నా కదా, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఖర్చులకు ఇచ్చింది ఏమన్నా సమాధానం దొరికిపోయిందా? ఈరోజు పాత్రికేయుల మిత్రులకు అందరికీ ఈ సమావేశానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారము. నిన్నటితో మా పదవీ కాలము పూర్తయిన సందర్భంగా అంటే మేము 2021 ఫిబ్రవరి 11న ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. అది నిన్నటితో పూర్తయింది. యాజ్ ఏ రామ్ గోపాల్ పేట్ కార్పొరేటర్గా 5 years మేము ఏం చేసినాము, మీరందరూ కూడా సహకారంతో మేము ముందుకు వెళ్ళడం జరిగింది, మీడియా మిత్రుల సహకారంతో. అలాగే ముఖ్యంగా డివిజన్లో ఉన్న ఓటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుల ద్వారా అందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే జిహెచ్ఎంసి సిబ్బంది కానివ్వండి, జిహెచ్ఎంసి ఆఫీసర్స్లు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంటే కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, అందరి సహకారంతో అందరి సపోర్ట్తో మేము 5 years ప్రయాణం చేయడం జరిగింది. అది నిన్నటితో ముగించింది. ఆ సందర్భంగా ఆ 5 years నేను ఏం చేసినానో తెలపడం నా బాధ్యత, మీ ద్వారా ప్రజలకు అందించడం నా బాధ్యత. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కోవిడ్ టైంలో ఎలక్షన్ రావడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఆ టైంలో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కూడా నాకు సపోర్ట్గా ఉండి నన్ను నడిపించి గెలిపించడం జరిగింది. కోవిడ్ టైంలో క్యాంపెయిన్ చేసుకుంటూ, అలాగే గెలిచిన తర్వాత కూడా కోవిడ్ టైం ఉండే కాబట్టి నిత్య అవసర సరుకులకు కూడా చాలామందికి ఇబ్బంది అయ్యింది. భోజనంకి కూడా రోజువారీ చేసుకునే కూలీలకు చాలా ఇబ్బంది కావడంతో మేము ఒక 15 రోజుల వరకు వారికి భోజనం పెట్టడము, అలాగే కోవిడ్లో వారికి బయటికి వచ్చి పనిచేసిన వారికి నర్సెస్కే కానివ్వండి, ఆశా వర్కర్స్కే కానివ్వండి, అలాగే కార్యకర్తలకు కానివ్వండి ఒక 9 items వరకు గ్రాసరీస్ ఇవ్వడము, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్ వరకు వచ్చేసరికి రోడ్స్ ఒక 15 crores పెట్టి కొత్త రోడ్స్ శాంక్షన్ చేయించి లేడౌన్ వేయడం జరిగింది. అలాగే చేంజింగ్ ఆఫ్ పైప్ లైన్స్, ఇంకా వాటర్ పొల్యూషన్ వచ్చినప్పుడు పైప్ లైన్ చేంజ్ చేయడం కానివ్వండి, మాన్యువల్స్ డ్రైనేజ్ పైప్ లైన్స్ చేంజ్ చేయడం కానివ్వండి, వీటికన్నిటికీ కూడా 8 crores వరకు కూడా పని చేయించడం జరిగింది. కొత్త స్ట్రీట్ లైట్ పోల్స్ పెట్టించడం, 250 కొత్త స్ట్రీట్ లైట్ పోల్స్ పెట్టించడం జరిగింది. ఇలా ప్రతి గల్లీలో అది పని చేయించడం జరిగింది. మేము ప్రజలు ఎప్పుడు కూడా మాకు సపోర్టుగా ఉన్నారు. మేము ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటూ, వారు వాళ్ళు కాల్ చేసినప్పుడు మేము వారికి రిసీవ్ చేసుకుంటూ అన్ని పనులు చేయడం జరిగింది. ఈ 5 yearsలో కూడా ఇంకా పార్క్ డెవలప్మెంట్ సంబంధించింది కానివ్వండి, మెట్లోడ్ కూడా కానీ, జీరాల కానివ్వండి, కృష్ణనగర్ కాలనీలో, వెంకటరమణ కాలనీలో పార్క్ డెవలప్మెంట్స్ చేయడం జరిగింది. ఇలా కాలనీస్లో జీరాలో కూడా పార్క్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, నోట్ బుక్స్ ఒక 6 to 7 వరకు నోట్ బుక్స్ స్కూల్ స్టార్ట్ అయినాక వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 3 years నుంచి నోట్ బుక్స్ బ్యాగ్. లాస్ట్ ఇయర్ మటుకు నోట్ బుక్స్ ఇంకా 10th class, ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ డిగ్రీ పిల్లలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్, కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది బాగా చదివిన మెరిట్ స్టూడెంట్స్కి. ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ వచ్చేసి సుభాష్ రోడ్లో కొత్తగా కట్టించడము, అలాగే జీరాలో కట్టించడం జరిగింది. పబ్లిక్ టాయిలెట్స్ వచ్చేసి గాంధీ స్టాచ్యూ దగ్గర ఒక 1 crore 30 lakhs పెట్టి అక్కడ
కొత్తగా లైట్స్ పెట్టించడం, మొత్తం కొత్తగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇలా ప్రతి పనులు ప్రజల మధ్యలో ఉంటూ వారికి అందుబాటులో ఉంటూ చేయడం జరిగింది. కిషన్ రెడ్డి గారి ఫండ్స్ తోటి కూడా ఇక్కడ చుట్టల్ బస్తీలో షెడ్ వేయించడము, ఒక 17 lakhs తోటి షెడ్ వేయించడం. కానీ కిషన్ రెడ్డి గారు కూడా మన డివిజన్లో 7 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అందులో క్లీనింగ్ టాయిలెట్ మిషన్స్ ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి గారు వారి ఫండ్స్ ద్వారా. అలాగే కిషన్ రెడ్డి గారు వారు ఫండ్స్ ద్వారా మనకు 2 దగ్గర బోరింగ్ వేయడం జరిగింది, గాస్మండిలో అలాగే మెట్లాడుగూడలో. జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది, ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడము మెట్లాడుగూడలో పెట్టించడం జరిగింది. అది అలాగే మనం జిమ్ కమిటీ హాల్స్లలో కూడా జిమ్ ఎక్విప్మెంట్స్ పెట్టించడం జరిగింది. ఇక్కడ కుర్మా బస్తీలో అలాగే మెట్లాడుగూడ గ్రౌండ్లో పెట్టించడం జరిగింది. అలా ప్రజలకు యూజ్ వస్తుంది అనేసి అలా ఓపెన్ జిమ్ కూడా పెట్టించడం జరిగింది. ఇంకా మనకు నాలా ఎక్స్టెన్షన్ కూడా జరిగింది మన పరిధిలోనే. అక్కడ అదేంటి ఎక్కడ నుంచి అంటే కాచిపౌలి నుంచి మనకు ఫస్ట్ మంజు థియేటర్ నుంచి అంజలి థియేటర్ నుంచి దర్గా వరకు, దర్గా నుంచి కాశీపౌలి వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది నాలా. దాని తర్వాత నాలా డీసెల్టింగ్ కూడా మనం వచ్చిన తర్వాత బిఫోర్ మాన్సూన్ ఆఫ్టర్ మాన్సూన్ జరుగుతుంది. 16 days వరకు మేము చేపించే వాళ్ళము. బిఫోర్ మాన్సూన్ ఆఫ్టర్ మాన్సూన్ నాలా డీసెల్టింగ్ మంచి జరిగితే వారికి మళ్ళీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వారికి వర్షం పడినప్పుడు ఎక్కువ వాటర్ రాకుండా ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అనేసి ముందుగానే అలా చేపించే వాళ్ళము. మేము వచ్చినప్పటి నుంచి అయితే అలా వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళకి పనులు చేయించుకుంటూ మేము ఉన్నాము. అలా ఎప్పుడు ఫీల్డ్లో ఉండేదాన్ని. కాచిబౌలిలో మనకు దక్కన్ కార్పొరేషన్ దగ్గర సర్కిల్ అయినప్పుడు కూడా వారికి ఫుడ్ పెట్టించడమే కానివ్వండి, అలాగే వాళ్ళకి ఇబ్బంది ఒక 13 ఇండ్లకి సర్క్యూట్ అయ్యి వాళ్ళకి ఇళ్ళకి పోనీకి కూడా చాలా ఇబ్బందిగా ఉండే, వాళ్ళకి డ్యామేజ్ అయిపోయి ఉండే వాళ్ళ ఇండ్లు. కిషన్ రెడ్డి గారు వారికి ఒక 13 ఇండ్లకి 10,000 ఇవ్వడం జరిగింది. మేము 3 days వారికి భోజనం పెట్టడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ గారు వారికి పెట్టడం జరిగింది భోజనము. ఇలా అన్ని పనులలో కూడా మేము ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజలను ఎప్పుడు అందుబాటులో ఉన్నాము, ఎప్పుడు ఫీల్డ్లో ఉన్నాము. ఇట్లా పార్టీ పనులు చేసుకుంటూ పార్టీ ఏ పని ఇచ్చినా చేసుకుంటూ, అలాగే పార్టీ మీటింగ్స్కైనా దేనికైనా కంపల్సరీగా యాక్టివ్గా ఉండే వాళ్ళము. ఈ 5 years ఎట్లా గడిచిందో తెలవలేదు అసలు. మళ్ళీ కూడా ప్రజలు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను నేను. ప్రజలు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా గెలిచి వారికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.